హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఆలూతో చిప్స్ చేసుకునేటటువంటి విధానాన్ని అయితే చూపించాలనుకుంటున్నాము. సో, వీడియోలో చూపిస్తున్నటువంటి ఈ మిషన్ అయితే మేము మీషోలో ఆర్డర్ చేసాము. ఈ మిషన్‌తో పాటు మాకు 3 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అయితే వచ్చాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ ప్లేట్స్‌తో 3 టైప్స్ ఆఫ్ షేప్స్‌లో మనం ఆలూని కట్ చేసుకోవచ్చు. మీకు ఒక్కొక్కటిగా వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆలూని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఎందుకంటే నేనైతే చెక్కుతో పాటే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు చెక్కుతో పాటు తింటేనే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు చెక్కు వద్దు అనుకుంటే చెక్కు తీసేసుకోండి. నేనైతే చెక్కు ఉంది కాబట్టి ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ ముందే బాగా నానబెట్టాను వాటర్లో. ఎందుకంటే వాటర్లో నానినప్పుడు దానిలో ఉన్నటువంటి మట్టి అంతా కూడా పోతుందనమాట. వెంటనే తీసుకొని అప్పటికప్పుడే కడిగి వేసుకుంటే అంత దానిలో ఉండే డస్ట్ అనేది పోదు. సో, ఫస్ట్ మనం ఇక్కడ ఒక ప్లేట్ అరేంజ్ చేసాము. మనకి లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అందులో వచ్చే విధంగా కట్ అయ్యింది. సో, సెకండ్ వన్ వచ్చేసి మందంగా వచ్చాయి. బింగో ప్యాకెట్స్లో ఉంటాయి కదా లేసెస్, ఆ విధంగా కొంచెం మందంగా అయితే వచ్చాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసి పల్చగా, చాలా అంటే చాలా పల్చగా వచ్చింది ఆ స్లైస్ ఆఫ్ రౌండ్ పీస్ అనేది. సో, వాటిలో వాటర్ కంటెంట్ ఉంటుందండి కట్ చేస్తే ఆలూలో కంపల్సరీ. ఎందుకంటే దానిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి. సో, దాన్ని మనం కాటన్ క్లాత్ మీద వేసి దాంట్లో వాటర్ అంతా పోయేంత వరకు ఉంచి ఆ తర్వాత బాయిల్డ్ ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అలా కాకుండా వాటర్ ఉన్నప్పుడే బాయిల్డ్ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసామంటే వాటర్ మొత్తం కూడా ఈ ఆయిల్ని అబ్జర్వ్ చేసేసి మెత్తగా వస్తాయన్నమాట. చిప్స్ లాగా ఉండవు. చిప్స్ ఎలా ఉంటాయి, మన నోట్లో వేసుకుంటే కర్ర కర్ర అంటాయి కదా, అలా ఉండవన్నమాట. సో, టేస్టీగా కర్ర కర్ర అంటా నీట్గా చిప్స్ లాగా ఉండాలంటే వాటర్ కంటెంట్ అంతా పోయాక బాయిల్డ్ ఆయిల్లో మనం స్లైస్ ఆఫ్ పీసెస్ని నీట్గా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ కారం వేసుకొని మిక్స్ చేసేసిన తర్వాత చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. హెల్దీ వేలో మనకి చిప్స్ కావాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరికైతే కటింగ్ అనేది కష్టంగా ఉంటుందో అలాంటి వాళ్ళు మీషోలోకి వెళ్ళి ఈ ప్రోడక్ట్ని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.